ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 26 మార్చి నుండి 1 ఏప్రిల్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. నా స్థాయి మేరకు ఈ ఫలితాలు తెలిపే ప్రయత్నం చేస్తాను. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. పనులన్నీ కూడా వేగంగా చేయాలనేటువంటి ఒక స్థిర నిర్ణయంతో ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకొని భవిష్యత్తుకు కావలసినటువంటి చక్కని పునాదులు వేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భవిష్యత్తులో చక్కని ఫలితం కనబడుతుంది. భవిష్యత్తులో మీకు అందేటువంటి ఏదైతే ప్రయోజనం ఉన్నదో దానికి కావలసినటువంటి ముందు పునాదిని ఏర్పరచుకొని ఆ పునాదిని గట్టి చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. అందులో మీరు సఫలమవుతారు. వివాహ ప్రయత్నాలు నిశ్చయమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. వాహనాలు నడిపే సమయంలో కూడా వాహనానికి సంబంధించినటువంటి కొన్ని పనులు చేయించుకోవడంలో కూడా దానికి సంబంధించిన మరమ్మతులు ఇవన్నీ కూడా చేసుకోవడంలో కూడా కొంత మీరు నిర్లక్ష్యము అశ్రద్ధ పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన గృహ నిర్మాణం కానీ ఏదేని స్థిరాస్తి కానీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం కూడా కనపడుతోంది. ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలు మీకు లభించవచ్చు. తండ్రి గారి యొక్క ఆస్తులు కానీ తండ్రి గారి యొక్క పరిపూర్ణ సహాయం కానీ మీకు లభించవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త ధనం ఆలోచనలకు అంచనాలకు మించి ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తన యొక్క ఆత్మీయులకు కానీ తమ యొక్క సన్నిహితులకు కానీ తాము ఇష్టపడే వారికి కానీ ఏదేని ధన సహాయం కానీ వస్తు సహాయం కానీ చేయాల్సిన పరిస్థితి, అందుకు మీరు సహాయం చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి తన బంధువులకు కానీ విదేశాల్లో ఉన్నటువంటి తన స్నేహితులకు కానీ మీరు ఏదైనా విలువైనటువంటి బహుమతులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. తమ యొక్క పరాక్రమానికి వ్యక్తిత్వానికి విలువకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు మాత్రం అవసరం. కోర్టు వ్యవహారాలు కానీ లేదా మధ్యవర్తిత్వాలు చేసేటువంటి సమయాల్లో కానీ అనవసరమైనటువంటి తమకు సంబంధం లేనటువంటి వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నటువంటి తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి చక్కగా మీకు మనస్సుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో గత చాలా కాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. ఏదో విధంగా మీరు ఆ పరిస్థితులకు మీరే అనుకూలంగా మీరే కాస్త అడ్జస్ట్ అయ్యి మీరు ముందుకెళ్ళాలనేటువంటి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి పంతాలు పట్టింపులకు దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం కూడా మీలో ఏర్పడుతుంది. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, అనుకూలత మీ వైపు ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కుజ ధ్యానము బుధ ధ్యానము నిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం ప్రభుత్వపరమైనటువంటి కొన్ని ప్రయోజనాలు మీకు లభించేటువంటి అవకాశం కనపడుతోంది. ప్రముఖ రాజకీయ నాయకులు కానీ లేదా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ
ఏర్పడవచ్చు. తద్వారా కొంత మీకు మేలు జరగవచ్చు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, విద్యాపరమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, అంటే గణాంకాలు ఆర్థికపరమైన విషయాలు చూసేటువంటి వాళ్ళకి ఈ వారం కనబడుతుంది. ఏదేని సత్కారాలు సన్మానాలు కూడా ఈ వారం మీకు లభించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. జీవిత భాగస్వామి యొక్క వారి యొక్క శ్రేయస్సు కోసం కానీ, వారి పేరుతో ఏదైనా స్థిరాస్తి కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తండ్రి గారికి ఏదైనా చర్మ సంబంధ ఇబ్బందుల విషయంలో కానీ, ఏదైనా ఎలర్జీ విషయంలో కానీ వైద్యుడిని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. అంతేకాకుండా ఉద్యోగంలో పదోన్నతి కానీ, లేదా నూతన అవకాశాలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక కళాకారులకు చక్కగా అనుకూలంగా ఉంది. చక్కని అనుకూలమైనటువంటి దిశగా మీ యొక్క మార్గం, మీ యొక్క అడుగులు ముందుకు పెడుతూ ఉంటాయి. ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి సమయంలో విలువైన వస్తువులను తగు భద్రపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా చంద్రగ్రహ ధ్యానము, కేతుగ్రహ ధ్యానాన్ని చక్కగా ప్రతిరోజు నిత్యము పారాయణం చేయండి. ఏదేని నృసింహస్వామి యొక్క ఆలయంలో ప్రసాద వితరణ కానీ, దీపారాధన కానీ చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. గతంలో ఏర్పడినటువంటి కొన్ని వివాదాలని పరిష్కరించుకునే మార్గంగా మీ యొక్క చాకచక్యాన్ని, తెలివితేటల్ని మీరు ఉపయోగిస్తారు. గతంలో మీకు ఉన్నటువంటి ఒక భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి పెట్టుబడి కానీ, లేదా ఆ భాగస్వామ్య వ్యాపారంలో మీకు సంబంధించిన వాటా కానీ అవి మీకు చెందే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ సొమ్ము రాదు అనుకునేటువంటి సందర్భంలో మీకు తిరిగి ఆ సొమ్ము చేతికి అందే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా, అహంభావాన్ని ప్రదర్శించకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో యథావిధిగా చిన్న చిన్న సమస్యలు, కంటిలో నలసులాగా ఒక రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు మాత్రం బాధించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయాల్లో కానీ చిన్న చిన్న వివాదాలు కానీ, ఆరోగ్య విషయంలో వైద్యుడిని సంప్రదించడం కానీ జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా అసలు పెద్దగా చికాకులు ఉండవు. మీరేమిటో నిరూపించుకుంటారు. ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి చక్కని సహకారాలన్నీ కూడా మీకు అందుతాయి. వ్యాపారంలో ఏదైనా విశేషమైనటువంటి పని చేయాలని ముందుకు పెడతారు. విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కని అనుకూల వాతావరణమే కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉండి చక్కగా కృషి చేయండి. చక్కని ఫలితాన్ని కూడా పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతు ధ్యానాన్ని యథావిధిగా చేస్తూ ఉండండి. బృహస్పతి ధ్యానాన్ని చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. వైద్యుణ్ణి సంప్రదించాల్సిన పరిస్థితి. అంతేకాకుండా మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా ధైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, లేదా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ, అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ వీరందరికీ కూడా చక్కని అవకాశాలు, చక్కని అభివృద్ధి, పురోగతి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కానీ ఒకేనొక సమయంలో అనవసరమైనటువంటి మాకే అన్నీ తెలుసు అనేటువంటి ఆత్మవిశ్వాసం చేత ఒక సువర్ణ అవకాశాన్ని, చేతికి వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కాస్త ఉష్ణ సంబంధ ఇబ్బందులు ఏర్పడవచ్చు. అంతేకాకుండా ప్రయాణాల్లో కూడా విలువైన వస్తువులంతా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక సంతానం యొక్క వివాహ విషయాలలో తొందరపాటు నిర్ణయం చేయకుండా ఆలోచించి కాస్త ఆలస్యమైనా కానీ సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కానీ, తండ్రి గారి యొక్క బంధుత్వం మళ్ళీ పునరాగమం కానీ ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా గత 2-3 వారాలుగా చెబుతున్నట్లుగానే రాహుకేతు స్తోత్రాన్ని మానకూడదు. శనేశ్వర స్తోత్రాన్ని చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.
కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఏదైనా పని సాధించాలి అనేటువంటి ఒక మొండి ధైర్యం పెరుగుతుంది. ఏది ఏమైనా, ప్రపంచం ఏమన్నా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ ఎదుర్కొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక పట్టుదల ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీకున్నటువంటి కొన్ని పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి ప్రవర్తనలో కానీ, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ ఏదో తెలియనటువంటి ఒక కలవరం. ఎంత అనుకూలంగా ఉన్నా కానీ ఎదుటివాళ్ళు అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి ఒక బాధ, ఒక రకమైనటువంటి నిరాశ మనసులో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. కోర్టు విషయాలు కానీ, పోలీస్ స్టేషన్స్ అలాంటి సంబంధించిన విషయాలు కానీ, మరి షూరిటీలు ఇవ్వటం కానీ, ఇలాంటి విషయాలలో అనవసరమైనటువంటి అత్యుత్సాహం ప్రదర్శించి తగుదునమ్మానని మాత్రం ముందుకెళ్ళకండి. కాస్త నియంత్రణ పాటించండి. రుణాలు ఇవ్వటంలో, తీసుకోవటంలో కూడా తగు నియంత్రణ అవసరం. ఉన్నది కొత్తది సంపాదించకున్నా ఉన్నది కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అత్యాశకు వెళ్ళి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందుతున్నామనేటువంటి అత్యాశకు మాత్రం వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. భవిష్యత్తు గురించి కావలసినటువంటి కొన్ని ప్రణాళికలు చక్కగా ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని, చంద్రగ్రహ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం చేపట్టిన పనులన్నీ కూడా అలా 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 సున్నితంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే సంతానానికి ఆరోగ్య విషయంలో కానీ, స్త్రీ సంతానం అయితే వారి యొక్క శారీరకమైనటువంటి లేదా ఒకవేళ వాళ్ళు గర్భిణులైతే వాళ్ళ యొక్క ప్రసవ విషయంలో కానీ ఎంతైతే అవసరమో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి, కొంత ధనవ్యయం ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక తమ సంతానంకి ఏమైనా ఎలర్జీ సమస్య కానీ లేదా చర్మ సమస్యమైనటువంటి సమస్యలు కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా అతీంద్రియమైనటువంటి ఏదో కొన్ని ఆలోచనలు మీకు కూడా రావచ్చు. ఆకస్మిక ధనలాభం కోసం కొన్ని ప్రయత్నాలు మీరు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో యథావిధిగా గత వారం చెప్పినట్లుగానే కొంత ధనవ్యయం కానీ లేదా కొంత జాగ్రత్తలు కానీ తీసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మాటలు వాటిగా వేటిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొండి ధైర్యము, మొండి పట్టుదలన్నీ కూడా పెరుగుతాయి. సోదరులతో సహాయ సంబంధాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. స్నేహితులతో కూడా, సమాజంలో కూడా మీ వంతు గౌరవం ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఆర్థికమైనటువంటి చికాకుల నుంచి నెమ్మదిగా బయటపడతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి ధ్యానము, దానితో పాటు కేతుగ్రహ ధ్యానము చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కేవలం ఆరోగ్య సమస్యలే ఉత్పన్నం కావచ్చు. మీ యొక్క పరపతికి, ప్రతిష్టకు భంగం వాటిల్లదు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. జనాకర్షణ పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి వనరులు కూడా పెరుగుతాయి. చక్కని అనుకూలత కూడా మీకు ఏర్పడవచ్చు. అంతేకాకుండా వివిధ మార్గాల ద్వారా ప్రస్తుతం మీకుండేటువంటి ఆదాయ మార్గంతో కాకుండా మరొక మార్గంలో కూడా కొంత మీకు ధనం మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి పరిపూర్ణ సహాయ సహకారం మీకు లభిస్తాయి. వ్యాపారస్తులకు ముఖ్యంగా ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొన్ని సహాయ సహకారాలు అందుతాయి. పారిశ్రామికంగా చక్కగా ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో కూడా సఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా కేవలం ఒక అభద్రత, ఏదో తెలియనటువంటి ఒక అధైర్యము, శారీరకమైనటువంటి అలసత్వము ఇవి మాత్రమే మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. శత్రువులపై తెలివిగా ప్రజ్ఞా పాఠవాలతో మీరు బయట కనపడకుండా ఏదో విధంగా తెలివిగా వారిపైన
పై చేయి సాధిస్తారు. వారికి ఏ విధమైనటువంటి గుణపాఠం నేర్పాలో ఆ విధంగా గుణపాఠాన్ని ఇస్తారు. అంతేకాకుండా రుణాలు ఇవ్వడంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరము. అనవసరంగా మన దగ్గర ఉన్న ధనాన్ని ఇచ్చి కొత్త శత్రుత్వాన్ని కొనుక్కోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అన్నీ తనకు తెలిసిన అహంభావాన్ని విడనాడండి. అంతేకాకుండా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూల ఫలితం మీ చింత మీ దగ్గరే ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా అంగారక స్తోత్రము, శనేశ్వర స్తోత్రము, రాహు స్తోత్రాన్ని మానవద్దు. రామరక్షా స్తోత్రం మిమ్మల్ని సర్వదా రక్షిస్తుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. ఉన్నతంగా ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ప్రమోషన్లు రావటం కానీ ఇలాంటివి జరగవచ్చు. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటివి కానీ లేదా మీకు యాజమాన్యం ద్వారా రావాల్సినటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి బకాయిలు మీ చేతికి అందవచ్చు. కొన్ని ప్రమోషన్లు కానీ గతంలో మీకు రావాల్సినటువంటి కొంత ప్రోత్సాహ సత్కారాలు కానీ దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ మీ చేతికి అందేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అలసత్వము, జాఢ్యము, కాస్త గర్వము ఇవే మీకు ఈ వారం ప్రధాన శత్రువు అనేటువంటి విషయాన్ని గ్రహించండి. సోదరులతో అనవసరమైనటువంటి వివాదాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. తమ యొక్క సోదరులో ఒక సోదరులకి ఒక సోదరికి కానీ ఒక ఆరోగ్యపరమైనటువంటి సమస్య, ఔషధ సేవనము, వైద్యుడిని సంప్రదించడం జరగవచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉన్నా కానీ ఏదో కారణం చేత ఆ పరీక్షలను కాస్త వాయిదా వేసుకోవడంగా లేదా ఆ పరీక్షను మరొక్కసారి వ్రాసుకుందామనేటువంటి ఆలోచన రావడం వల్ల సువర్ణ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. తమ యొక్క సంతానంకి అభివృద్ధి, తమ సంతానం యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. విద్యా వ్యవస్థలో వారు సాధించినటువంటి చక్కని అవకాశాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాలు మీరు చేసేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతున్నాయి. ప్రభుత్వపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి ఉన్నతి ఈ వారం కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. కేతు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. ప్రత్యేక శని స్తోత్రాన్ని మాత్రం మరవకూడదు. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే ప్రతి విషయంలో కూడా మాత్రం అత్యుత్సాహము, ఒక విధమైన గర్వం మాత్రం పనికిరాదు. అయితే ఉద్యోగపరంగా మీ యాజమాన్యంతో ప్రతిదానికి మీరు ఎంత చక్కగా మీ యొక్క విధులు నిర్వర్తించినా కానీ వారు సంతృప్తి పడకపోవటం, ఏదో మళ్ళీ ఒక కొత్త రకమైనటువంటి సమస్యకు మీరు దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు అప్పగించడం, ఈ విధమైనటువంటి ఒక వ్యవస్థ, ఈ విధమైన పరిస్థితులు కాస్త మనస్సుకు చికాకు కలిగించే విధంగా ఉన్నాయి. వారం మధ్యలో నుండి మాత్రం ప్రయాసతో పనులు పూర్తయ్యేటువంటి అవకాశమే కనపడుతోంది. అనేకమైనటువంటి ప్రెషర్స్ మీకు ఏర్పడినా కానీ మీ చాకచక్యంతో తెలివితో వాటిని పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ విషయంలో కాస్త పునరాలోచించాలనేటువంటి ఒక ఆలోచన కూడా మీకు రావచ్చు. వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి మాత్రం పెరగవచ్చు. అంతేకాకుండా తమను ఎవరు అర్థం చేసుకోవటం లేదనో లేదా తమకు ఒంటరి వారమనో ఈ విధమైనటువంటి ఒక రకమైన భావాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కానీ శ్రేయోభిలాష సలహాలు మీరు ఖచ్చితంగా మీ స్వబుద్ధిని కాసేపు పక్కకు పెట్టైనా శ్రేయోభిలాష సలహాలు పాటించండి. వాళ్ళు చెప్పినట్టుగా వినండి. తద్వారా భవిష్యత్తుకు బంగారమయం కావడానికి చక్కని నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారానే మీకు అనుకూలత మాత్రం ఏర్పడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహు స్తోత్రాన్ని, కేతు స్తోత్రాన్ని మానకూడదు. నృసింహ ధ్యానాన్ని చక్కగా చేయండి. అనుకూల ఫలితం కలుగుతుంది. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఏదో విధంగా సమస్యలు ఎదురైనా కానీ లోకానికి తెలియకుండా మీ యొక్క చాకచక్యంతో, మీ యొక్క ధైర్యంతో వాటిని ఎదుర్కొంటారు. ఆ ఆటంకాల నుంచి బయటపడతారు. మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు కనపడుతుంది. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి చికాకులు ఉంటాయి. అయినా సమయానికి మీకు చేతికి డబ్బు అందుతుంది. ఆ క్షణం వరకు చికాకుగా ఉన్నా కానీ మరుక్షణంలో మీకు ధనం చేతికి అందవచ్చు. ప్రయోజనాలు పూర్తి కావచ్చు. ఇక తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో కొంత మీరు
ప్రయాస చేత పనులు పూర్తి చేసుకునే అవకాశం కనబడుతుంది. సంతానానికి వివాహ నిశ్చయంలో కూడా కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు కాస్త శ్రమ చేత పదవిలో ఉన్నతి కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇక స్థిర చరాస్తులు, వివాదంలో ఉండేటువంటి భూముల కొనుగోలు విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆ విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వారం ఈ కుంభరాశి వాళ్ళు కాస్త మాట్లాడేటువంటి సమయంలో కాస్త నెమ్మదిత్వం, మనస్సు హృదయం మంచిదే కానీ మాటలో కాస్త కర్కశత్వం తగ్గించుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. చంద్రగ్రహ ధ్యానాన్ని చక్కగా చేయండి. కేతుగ్రహ స్తోత్రాన్ని కూడా పారాయణం చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. మీనరాశి. మీనరాశి వాళ్లకు ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో, ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడలేదో వాళ్ళు మళ్ళీ మీ శరణుగోరి రావటం, వాళ్ళు మీ యొక్క సహాయాన్ని అర్థించి రావటం ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. అంతేకాకుండా సత్కారాలు కానీ, ఏదేని ప్రతిష్టాత్మకమైనటువంటి కాస్త గౌరవం పెరిగేటువంటి ఒక సన్మానానికి కానీ మీ యొక్క పేరు నమోదు చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. ఇక వ్యాపారస్తులకి చక్కని అవకాశాలు లభిస్తాయి. ఏదో విధంగా గత చాలా కాలంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వపరంగా కానీ లేదా ఇతరత్ర సామాజికంగా కానీ ఉన్నత స్థాయి వ్యక్తుల వల్ల కానీ మీకు అందవలసినటువంటి ప్రోత్సాహకాలు కానీ లేదా లాభాలు కానీ అందవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలతే కనబడుతోంది. ఇక విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణము, చేయవలసినటువంటి పనులను తొందరపాటు అనవసరమైనటువంటి అలసత్వం లేకుండా పూర్తి చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. కానీ మాటలు కాస్త వాటిగా వేటిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త శాంతంగా ఎదుటివాడి యొక్క మనస్సును గాయపరచకుండా మాట్లాడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా కుటుంబంలో శుభకార్యాచరణ కూడా కలగవచ్చు. గృహ నిర్మాణాది విషయాల్లో కూడా పురోభివృద్ధి కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. ప్రతిక్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో మీరు భవిష్యత్తును చక్కని బంగారుమయంగా చేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా అంగారక స్తోత్రము, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మానకండి. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఈ ఫలితాలన్నీ కూడా సూచనప్రాయం. మీ యొక్క విద్యుక్త దైనందిక మీ యొక్క స్వబుద్ధితో మా ఫలితాలని కాస్త సపోర్ట్గా తీసుకొని మీ యొక్క సొంత ఆలోచనలతోనే ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించి పర్యావరణాన్ని కాపాడే సద్బుద్ధిని, వృక్షాలు సేవించండి, సాటి మనకు సహాయం చేయండి. ఇలాంటి సద్బుద్ధిని పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.